హాయ్ అండి, నేను మీ రూమ్మేట్స్ రాతలో. ఈ షార్ట్ చూసి మా సాయిగడ్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ప్లేయర్ అనుకుంటున్నారేమో. కాసేపు ఆగండి, మీకే తెలుస్తుంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే రోజు క్రికెట్ ఆడేవాళ్ళం. సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత, పొద్దున్న స్కూల్కి వెళ్లే ముందు అలా ప్రతిరోజు ఆడేవాళ్ళం. ఈ హైదరాబాద్ వచ్చాక ఖాళీ దొరికినప్పుడే ఆడాల్సి వస్తుందండి. ఏమైనా ఆ రోజులు భలే ఉంటాయి కదండి. క్రికెట్ ఆడదామంటే మా సాయిగడికి అయితే ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుందండి. వెంటనే వెళ్ళిపోయి బాల్ కొనుక్కొచ్చి బ్యాట్ వికెట్లు అన్నీ రెడీ చేసేసి ఒక వాటర్ బాటిల్ తీసుకొని పైకి ఎక్కిచ్చి పదండ్రా అన్నాడండి. సరే అని అలా బిహెచ్ఎల్ గ్రౌండ్స్కి అయితే వెళ్ళిపోయామండి. బిహెచ్ఎల్లో చాలా గ్రౌండ్స్ ఉంటాయి కానీ ఏది ఖాళీ ఉండదండి. మాకైతే లక్కీగా స్కూల్ గ్రౌండ్లో ప్లేస్ అయితే దొరికేసిందండి. ఇక వెళ్ళాక మా సాయిగడైతే ఆగుతాడా? ఎవరో కొత్త బ్యాచ్ కనబడితే వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి మ్యాచ్ పురమాయించేసి రాసు కూడా వేసేసి మాకైతే బ్యాటింగ్ తెచ్చేసాడండి. ఇక మా సిగ్గులేని శ్రీరాము సాట్లేని సాయిగడ్ అయితే ఓపెనింగ్ ఎక్కేసారండి ఎగేసుకుంటూ. ఇక మా సాయిగడ్ ఆడగొస్తే చూసారుగా, అన్ని సిక్సర్లే. అదే తగిలితే అనుకోండి, తాగలేదు కాబట్టి అన్ని డాట్లు అయిపోయినాయి అనుకోండి. ఇక కింద మీద పడి 6 ఓవర్లకి 21 రన్స్ అయితే కొట్టేసామండి. ఇక మా బౌలింగ్ గురించి అయితే చెప్పవసరం లేదు. 4 ఓవర్లకే మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. మాది కాదండి బాబు, వాళ్ళదే. వాళ్ళైతే మ్యాచ్ గెలిచారు, మేమైతే ప్రేక్షకుల హృదయాలను గెలిచేసుకున్నాం. మా వాళ్ళు అయితే ఆడిన ఒక మ్యాచ్కి 4-5 మ్యాచ్లు అన్నట్టు బిల్డ్ అయిపోతున్నారండి బాబు. ఇక ఇవన్నీ అయ్యే పనులా కనిపించలేదని సరదాగా మాలో మేమే సరదాగా ఆడుకొని తిరిగి రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. ఏదో కంప్లీట్ అవ్వట్లేదు అనిపిస్తుందండి ఇందాక నుంచి. అప్పుడు తీసారండి ఫ్రిడ్జ్ లోంచి మా వాళ్ళు స్ప్రైట్ బాటిల్. ఇంక వెంటనే నిమ్మకాయ కలిపేసి పుదీనా వేసి కొద్దిగా సాల్ట్ కలిపేసి ఒక గ్లాస్ అయితే తాగేసామండి. అమ్మయ్యా, ఇప్పుడైతే చాలా కంప్లీటెడ్గా అనిపించిందండి. మీ దగ్గర ఏమైనా టోర్నమెంట్ మ్యాచ్లు జరిగితే చెప్పండి, మా సాయిగడిని ఓపెనర్గా పంపిద్దాం. ఏవో ఏంటండి నవ్వుతారు? నవ్వకండి, సీరియస్ మ్యాటర్. బాయ్ అండి మరి.